నీ ఇంట్లో ఎవడైనా తప్పిపోయారేమో నాకు తెలియదు. మీలో చాలామంది ఏడుస్తుంటారు, అన్నయ్య మా ఆయన ఒకప్పుడు మంచిగా చర్చికి వచ్చేవాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు, బలలో కూడా చెయ్యేసేవాడు, చక్కగా ఉండేవాడు, భక్తిలో ఉండేవాడు, మా అబ్బాయి చక్కగా ఉండేవాడు, వాడు చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చేవాడు, ఆ పిల్ల 10th క్లాస్ వరకు చర్చికి వచ్చింది అన్నయ్య, ఇంటర్మీడియట్ నుండి చర్చికి రావడం మానేసింది, తప్పిపోయింది. కంగారు పడమాక, ఆ గొర్రె మీద దేవుని దృష్టి ఉంది. ఆగాధములో పడినా బయటికి లాగగలిగిన మంచి కాపరినా. దిగులు పడవద్దు. నా ఇంట్లో ఒక గొర్రె తప్పిపోయిందని, నా ఇంట్లో ఒకడు ఇదిగో అగాధములో పడిపోయాడని, దేవునికి దూరం అయ్యాడని, సంఘానికి దూరం అయ్యాడని ఎవరు కన్నీరు విడుస్తున్నారో ఈ రాత్రి నీ కాపరిని కన్నీళ్లు చూస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె కొరకు నువ్వెతికి పట్టుకోలేవు. అర్థమవుతుందా నీకు? నేను ఎతికి పట్టుకోలేను. ప్రాణం పెట్టిన కాపరి ఎతికి పట్టుకుంటాడు. హల్లెలూయా. నమ్ముతారా? ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాటని గుర్తుపెట్టుకోండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నా గొర్రెలను నా చేతుల నుండి ఎవ్వడను అపహరించలేడు. నా గొర్రెలవి కాస్తంత ఆకర్షణలో పడి వెళ్ళిపోవచ్చు. నా గొర్రెను నేను ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. చేతగాని అసమర్థుడు కాదు దేవుడు, శక్తిగల దేవుడు ఆయన.